చిన్న పెద్ద అందరూ ప్రతి గల్లీ కూడా సందడి సందడిగా అనిపిస్తూ ఉంటుంది. గల్లీ గల్లీ వీధి వీధి సప్పుడుతోని పోతురాజుల విన్యాసాలతోని శివసత్తుల శిగాలతోని మారు మోగుతుంది బోనాల పండుగ. ఈ బోనం పుట్టుక గురించి అసలు రహస్యం ఏంటి? రహస్యం అంటూ గొప్ప విషయం ఏంటంటే కుండలలో చేయడమే అంటే మన ప్రాచీన కాలం నుంచి ఉందా ఇది? కుండలల్లో చేయడమే ప్రాచీన కాలం. అది పగిలితే అపశకనంగా భావించడం. ఆ శివయ్య లీల అన్నట్టు శివాజ్ఞ లేనిది. మరి మీ బోనాలు అప్పుడు ఇంట్లో ఎట్లా ఉంటుంది ఫస్ట్ మీరు స్టార్ట్ చేసేది? మా ఇంట్లో చెప్పాలంటే ఒక 15-20 డేస్ ముందు నుంచే స్టార్ట్ అవుతుంది. అమ్మవారు వస్తున్నారు అనేది ఎలా తెలుస్తుందండి? చిన్నప్పుడే వస్తుంది కానీ అది గ్రహించరు ఎవరు. ఎట్లా ఉంటుంది ఆ అనుభూతి? ఆ అనుభవం అనేది అంటే అమ్మ ఎక్కువ పూజలు చేయడం వల్ల మీకు ఇలాంటిది వచ్చిందా? పురోహితులు 24 గంటలు అమ్మవారి దగ్గర కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. పోతురాజుల గురించి ఏం చెప్తారు? తను ఒక గార్డియన్ లాగా ఒక కానీ మీలాంటి వాళ్ళందరికీ సరైన ఆదరణ లేదు. ఆ సీనియారిటీ ఉన్న వాళ్ళకి పంపిస్తున్నారు, మరి మిగతా వాళ్ళు శివశక్తులు కాదా? కానీ అదే ఇంట్లో ఒక శిగ మోగుతున్నారు, ఒక శివశక్తి తయారవుతున్నాడు అంటే ఏ పేరెంట్స్ ఒప్పుకోరు. సత్తులు అనగానే వాళ్ళకి మ్యారేజ్ అలా ఉంటుందా? దేవుడి అనుగ్రహం ప్రకారం. మొక్కులు తీర్చుకోకపోతే శిక్షించేది రక్షించేది ఆ పరాశక్తి. ఎందుకు ఆ నిమ్మకాయలు ఇస్తారు? ఏం శక్తి ఉంటుంది వాటిల్లో? అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన లేకపోతే అర్చించిన నిమ్మకాయలు మనం స్పెషల్ గా జరిగింది ఇది నాకు అనేది ఏమైనా ఉందా? అదొక్కటి నా లైఫ్లో మర్చిపోలేని సంఘటన. ప్రేక్షకులకు చెప్పాలనుకున్నా ఏదైనా మార్పులు రావాలనుకున్నా ఏదైనా ఏంటిదంతా మీ కొడుకు మంచిగా చదువుకుండు కదా మళ్ళా గిజ్జేపిస్తున్నాం ఏంది అని అంటాం. మేము ఓట్సేస్తున్నాం, మేము సమాజంలో ఉన్నాం. వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ సన్మార్గం విత్ లక్ష్మి. ఆషాఢ మాసం వచ్చింది. అమ్మవారికి మనం ఎంతో ఇష్టంగా బోనం సమర్పిస్తూ ఉంటాము. ఈ బోనాల పండుగ అనేది హైదరాబాద్లో స్పెషల్గా జరుపుకుంటూ ఉంటాము. హైదరాబాద్, గోల్కొండ, సికింద్రాబాద్లో మనం దీన్ని ఎంతో ఉత్సవంగా చేసుకుంటూ ఉంటాము. బోనం అంటే అమ్మవారికి సమర్పించే, అమ్మవారికి ఆమోదంగా సమర్పించే భక్ష్యము అని అర్థం. అందరూ ఎంతో ఇష్టంగా పాల్గొంటూ ఉంటారు. అసలు బోనాల వెనుక ఉన్న అసలు కథ ఏంటి, చరిత్ర ఏంటి, బోనాల పండుగని ఏ విధంగా జరుపుకోవాలి, మనకు తెలియని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు శివశక్తి విష్ణు శౌర్య గారు. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరెలా ఉన్నారు? అంటే ఈ ప్రపంచాన్ని కాపాడడానికి ఆ శివయ్య ఉన్నట్లు ఖచ్చితంగా ఇక్కడ ఏదేదో జరుగుతూ ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి మమ్మల్ని కాపాడడానికి మీలాంటి వాళ్ళు ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న వయసే అవును, కానీ అమ్మవారంటే అంత ప్రీతి. బోనాల పండుగ అంటే మీరు గుర్తొస్తూ ఉంటారు. బోనం, తొలి బోనం మీది ఎప్పుడు స్టార్ట్ అయిందండి అసలు? నా తొలి బోనం నా చిన్న ఏజ్లోనే స్టార్ట్ అయింది. చూడడం చిన్న ఏజ్లో, ఎత్తుకోవడం కూడా చిన్న ఏజ్ అనే చెప్పుకోవచ్చు. హార్డ్లీ నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఫస్ట్ బోనం ఎత్తుకోవడం, అమ్మవారికి సమర్పించడం, పూనకం రావడం, ఇవన్నీ నా ఇంటర్ సెకండ్ ఇయర్లోనే జరిగినాయి. మీరన్న మాట ప్రకారంగా ఆ శివయ్య లీల అన్నట్టు శివాజ్ఞ లేనిది చీమైన చిట్టుకుమన్నదంట. అలాగే ఆ శివయ్య శక్తి రూపాలుగా మమ్మల్ని ఒక అమ్మవారి సేవకులుగా మమ్మల్ని ఎంచుకున్నందుకు ఎంతో సంతోషంగానే ఫీల్ అవుతాం. అవును, అంటే బోనం అంటే మన తెలంగాణ సంప్రదాయంగానే చూస్తూ ఉంటాము. ఈ బోనం పుట్టుక గురించి అసలు రహస్యం ఏంటి? రహస్యం అంటూ గొప్ప విషయం ఏంటంటే అమ్మవారికి మనకి ఏ విధంగా అయితే 365 రోజులు అన్నాన్ని ప్రసాదిస్తుందో అలాంటి ఒక అమ్మకి అన్నాన్ని పెట్టడమే ఈ బోనాల పండుగ. ఇది రహస్యం అంటూ ఏం లేదు. ఒక తల్లికి పిల్లలు పెట్టే నైవేద్యం. సాధారణంగా మనం ఎప్పుడు చూసుకున్నా కానీ తల్లే పిల్లలకి పెడతారు, కానీ ఇక్కడ పిల్లలు తల్లికి పెట్టడమే ఒక గొప్ప విషయం. అది ఈ ఆషాఢ మాసంలో చేయడం, కుండలలో కానివ్వండి, సర్వలలో కానివ్వండి, అది చాలా పవిత్రంగా అమ్మవారికి తీసుకెళ్ళి ఎక్కించడమే ఈ బోనాలు. కుండలలో చేయడమే అంటే మన ప్రాచీన కాలం నుంచి ఉందా ఇది? కుండలలో చేయడమే ప్రాచీన కాలం. తర్వాత ఆ కుండలన్నీ అలాగే ఉండిపోవడం, అవన్నీ జమ అవ్వడం, ఇలాంటి అన్నీ అది పగిలితే అపశకనంగా భావించడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి రాగి పాత్రలో కానివ్వండి, వెండి బంగారం వరకు వచ్చింది మన బంగారు తెలంగాణ. చాలా స్పెషల్.
అంటే తెలంగాణకి ఇది ఒక కిరీటం లాగా ఉంటుంది ఈ బోనాల పండుగ అనేది. బోనాల పండగ, బతుకమ్మ పండగ తెలంగాణని రిప్రజెంట్ చేసే పండగ. అవును, ఎంత సంతోషంగా ఉంటుందో. చిన్న పెద్ద అందరూ, ప్రతి గల్లీ కూడా సందడి సందడిగా అనిపిస్తూ ఉంటుంది. గల్లీ గల్లీ, వీధి వీధి సప్పుడుతోని, పోతురాజుల విన్యాసాలతోని, శివసత్తుల శిగాలతోని మారు మోగుతుంది బోనాల పండగ. అవును. బోనం చేయాలి అనుకుంటే అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏ రోజున స్టార్ట్ చేయాలి, దాంట్లో ఏమేమి ఉండాలి, అమ్మకి ఏ విధంగా సమర్పించాలి, ఎలాంటి నియమ నిష్టలు పాటించాలి? నియమ నిష్టలు అని అంటే ఏది ఉన్నా కానీ ముందుగా ఫస్ట్గా మనం చూసుకుంటే శుచి, శుభ్రత, పవిత్రమైన మనసు, అమ్మవారికి డెడికేటెడ్గా మనము భక్తితో అమ్మవారికి వండి, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క వారం జరుగుతాయి బోనాలు, అంతటా ఒకే వారం జరగదు. ఇప్పుడు సిటీలో చూసుకుంటే ఆషాఢ మాసంలో జరుగుతుంది, పల్లెటూర్లలో శ్రావణ మాసం వరకు జరుగుతాయి. ఏ రోజు అయితే చేస్తారో ఆ రోజుకి 2 days ముందు నుంచే ఇళ్ళన్నీ క్లీన్ చేసుకోవడం, ఆర్భాటం, బంధువులంతా రావడం, చుట్టాలని పిలుచుకోవడం, పిండి వంటలు చేసుకోవడం, అదొక గ్యాదరింగ్, ఒక సోషల్ గ్యాదరింగ్ ఏర్పడుతుంది. తర్వాత బోనాల రోజు ఉదయమే స్నానం చేసుకొని ఇంట్లో దీపారాధన తర్వాత అమ్మవారికి పవిత్రంగా నోటికి బట్ట కట్టుకొని, అంటే మన నోటి మాట నుంచి వచ్చే తుప్పిర్లు కూడా అందులో నైవేద్యంలో పడకుండా అమ్మవారికి నైవేద్యం వండి, సున్నం పెట్టి పరమాన్నం కానివ్వండి, పచ్చన్నం కానివ్వండి, పెరగన్నం కానివ్వండి, అమ్మవారికి పెట్టే నైవేద్యాలు అది వండుకొని అమ్మవారికి పవిత్రమైన పాత్రలో మనం అలంకరించుకొని అందులో నైవేద్యం పెట్టి తీసుకెళ్తాం. అది బోనాలు. ఎస్. సో ఏ పాత్ర అయినా మీరు అన్నట్లు? అవును. సాధారణంగా స్టీల్ అయితే ఎవరు వాడరు, చాలా తక్కువ. స్టీల్ అయితే కొంచెం నిషేధించాలి, ఎందుకంటే మనం దైవతారాధనకి ఎక్కువగా వాడేది రాగి, కంచు, బ్రాస్, ఇవే వాడతాం. ఇత్తడి, ఈ 3 వాడతారు ఎక్కువ మటుకి, ఇవే వాడాలి మ్యాక్సిమం వరకు. మరి మీ బోనాలు అప్పుడు మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇంట్లో ఎట్లా ఉంటుంది ఫస్ట్ మీరు స్టార్ట్ చేసేది? మా ఇంట్లో చెప్పాలంటే ఒక 15-20 days ముందు నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాటికి అన్ని షెడ్యూల్ చేసుకోవడం, ఎక్కడెక్కడ బోనాలు ఉన్నాయి, మేము ఎక్కడికి వెళ్ళాలి, ఇంట్లో ఎప్పుడు చేసుకోవాలి, అమావాస్య రోజు ఎటువంటి పూజ చేయాలి, అమ్మవారికి ఏ విధంగా వడి బియ్యం పోసుకోవాలి, మేము ఏ విధంగా అలంకరణ అవ్వాలి, ఇలాంటివన్నీ ఆలోచించుకొని ఇల్లంతా, మాకు శివశక్తులకు ఉండే అతి పెద్ద పండగ బోనాల పండగ. అన్ని పండగలు చేసుకుంటాం, అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాం, కానీ బోనాలు అంటేనే మాకు ఎక్కువ ప్రాముఖ్యత కాబట్టి ఇల్లంతా క్లీన్ చేసుకోవడం, బంధువులందరికీ చెప్పుకోవడం, ఇంకా అన్ని ఎక్కువ నియమాలు మాకు ఉంటాయి కాబట్టి అవన్నీ ముందు నుంచి ఫాలో అప్ అవుతుంటాం. ఓకే. గోల్కొండ, సికింద్రాబాద్, లాల్ దర్వాజా, ఈ 3 చోట్లకి వెళ్తారా? వెళ్తాను. ఓకే. సో బల్కంపేట్కి కూడా వెళ్తాం. బల్కంపేట సికింద్రాబాద్ బోనాల్లోకి వస్తుందా? లేదు లేదు, సికింద్రాబాద్ బోనాలు అనేది ఆషాఢ మాసంలో 3వ వారం జరుగుతుంది, 3వ ఆదివారం. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం వచ్చేసి ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం అమ్మవారికి కళ్యాణం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం బోనాలు, బుధవారం నెక్స్ట్ డే వచ్చేసి అమ్మవారి ఊరేగింపు రథం జరుగుతుంది అనమాట అమ్మవారికి. అదొక్కటి బల్కంపేటలోనే ఉంది. ఇప్పుడు ఏ టెంపుల్లో బోనాలైనా అమ్మవారి కళ్యాణాలు లేవు, బల్కంపేటలో ఒక్కటి మాత్రం కళ్యాణము ఉంది, రథం కూడా ఉంది. అదొక్క బల్కంపేటకు ఉన్న గొప్ప విషయం. అయితే బోనం సమర్పించడానికి మన దగ్గరున్న అమ్మవారి టెంపుల్కి ఎక్కడైనా వెళ్ళొచ్చు? ఎక్కడైనా వెళ్ళొచ్చు, గ్రామ దేవతల ఆలయాలకి ఎక్కడైనా చేయొచ్చు. సాయంత్రం పూటనే? సాయంత్రం అని ఒకప్పుడు ఉండేది. ఒకప్పుడు ఏంటంటే ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం బోనాలు తీసుకెళ్లేవాళ్ళు, లేకపోతే మార్నింగ్ జంతు బలులు ఇచ్చి అవి వండుకొని తిని తాగి పోషమ్మ బోనం ఎత్తుకునేవాళ్ళు. ఒక్కొక్క ఊరి ప్రాంతం బట్టి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రెడీ అయ్యామా, బోనం చేసుకొని వెళ్ళి వచ్చేద్దాం. ఎందుకంటే పబ్లిక్ దృష్టిలో కానివ్వండి, ఇప్పుడు పబ్లిక్ ఎక్కువైపోతే దర్శనాలకి క్యూ లైన్ల ఇబ్బంది ఉంటుంది. ఇలాంటి అన్ని ఇబ్బందులు, మళ్ళీ ఫాస్టింగ్స్ ఎవరు ఉండలేకపోతున్నారు. మెయిన్ రీజన్ అందరూ పేషెంట్స్ అయిపోతున్నారు కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అమ్మవారికి పవిత్రంగా ఉదయమే నైవేద్యం పెట్టుకొని వచ్చేస్తున్నారు. ఉదయం నైవేద్యం పెట్టుకొని ఎవరు వచ్చేసి ఇంట్లో ఇంకా వాళ్ళు గ్యాదర్ అయ్యి అన్ని తినడం, పిండి వంటలు చేసుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇక్కడ జంతు బలులు అనేది అసలు ఉండదు కదా? ఉంటుంది, ఇప్పుడు సిటీలో నిర్మూలించారు. ఇంట్లో జంతు బలులు చేసుకుంటారు. ఇంట్లో బోనం ముందు, బోనం చేసిన తర్వాత బోనం ముందు కోస్తారు కొంతమంది, యాట కోస్తారు, కోడ్లు కోస్తుంటారు. కోసి బోనాన్ని తీసుకెళ్ళి వచ్చే వరకు అది క్లీనింగ్ అయిపోతుంది అనమాట. ఇంకా వచ్చి అది కుక్ చేసుకుంటారు. వచ్చేసరికి ఆ ప్లేస్ అంతా క్లీన్ అయిపోతుంది. అది మేక కోస్తారు కదా, యాట కోస్తారు కదా, అదంతా క్లీన్ చేసిస్తారు అనమాట. పీసెస్ గా చేస్తారు. ఇంకా వచ్చిన తర్వాత వండుకొని తింటారు. అట్లా ఈ బోనాల పండుగ అవుతుంటే
అబ్బా మమ్మల్ని ఏదో ప్రొటెక్ట్ చేయడానికి అమ్మవారు వచ్చారు అన్న ఫీలింగ్ మా అందరికి టీవీలో చూసిన మా అందరికీ ఉంటుంది. అక్కడ శివసత్తులు ఆడే ఆట కానీ వాళ్ళు ఇచ్చే పలుకులు కానీ వాక్కులు కానీ ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉంటాయి. అంటే మీ వరకు చూస్తే పర్టికులర్గా అమ్మవారు వస్తున్నారు అనేది ఎలా తెలుస్తుందండి? అసలు ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అయింది మీకు? నాకు చిన్నప్పుడు ఎవరికైనా అది ఆడవాళ్ళకి కానివ్వండి, మగవాళ్ళకి కానివ్వండి, దేవుడు చిన్నప్పుడే దృష్టి పెడతాడనమాట. చిన్నప్పుడే వస్తుంది కానీ అది గ్రహించరు ఎవరు. తర్వాత అది సర్టన్ ఏజ్లో పెద్ద అయిన తర్వాత రావడమా, లేకపోతే చిన్నప్పటి నుంచి అట్లనే కంటిన్యూ అవ్వడమా అలా జరుగుతుంది. నేను 7 years ఉన్నప్పుడు, ఆల్మోస్ట్ ఫస్ట్ సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు జరిగింది. తర్వాత మా పేరెంట్స్ దృష్టి వరకు అది వెళ్ళి నన్ను ఆ స్కూల్ నుంచి, స్కూల్ దగ్గరే ఉండేదన్నమాట టెంపుల్, ఆ టెంపుల్లో జరిగినప్పుడు మళ్ళీ ఆ స్కూల్ మానిపించి వేరే స్కూల్ పంపించి 10th తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్లో నాకు మళ్ళీ జరిగింది అమ్మవారు రావడం జరిగింది. ఎట్లా ఉంటుంది ఆ అనుభూతి నాకు చెప్తారా? అనుభూతి, భక్తి అనేది ఎలాంటిదంటే ఒక బొమ్మ, ఒక ఉప్పు బొమ్మ లాంటిది. అది సముద్రంలో మనం వదిలేస్తే కింద వరకు వెళ్తుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అది కరిగిపోతుంది. ఉప్పు వాటర్లో వేస్తే మునిగిపోతుంది, మునిగి కరిగిపోతుంది. ఈ భక్తి కూడా అలాంటిది, మేము కూడా అలాంటి వాళ్ళం. ఆ అనుభవం అనేది చెప్పడానికి అంత వీలు లేనటువంటిది. కాకపోతే వచ్చినప్పుడు, వచ్చే ముందు మాత్రం మాకు తెలియని ఒక వైబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అంతే. అంటే అమ్మ ఎక్కువ పూజలు చేయడం వల్ల మీకు ఇలాంటిది వచ్చిందా? పూజలు చేస్తేనే భగవంతుడు పూనకం అవుతాడు అనేది తప్పు. ఎందుకంటే పురోహితులు 24 గంటలు అమ్మవారి దగ్గర కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది సాధారణంగా ఇళ్లలో మహిళలు ఉంటారు, వాళ్ళు కూడా శుక్రవారం లక్ష్మీదేవికి అంటారు, శనివారం వెంకటేశ్వర స్వామికి అంటారు, మంగళవారం ఒక దేవుడికి అంటారు. ఇలా అన్నీ చేస్తున్నా కానీ వాళ్ళ వంటిపైకి రాదు. అది ఒంతులో ఉండాలి, తలరాతలో ఉంటేనే భగవంతుడు అనేది వస్తాడు అంతే. ఇప్పుడు అంటే ఆ పర్టికులర్ ఆ మూమెంట్ మీరు అనుభూతి చెందేది అంటే ఎట్లా ఉంటుంది అనేది నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నా. టెంపుల్కి వెళ్ళినప్పుడే అమ్మవారు వస్తారు. టెంపుల్కి వెళ్ళినప్పుడు అనేది అంత క్లియర్గా కూడా చెప్పలేము. మాకంటూ కొన్ని ప్లేసెస్ ఉంటాయి, ఆ ప్లేసెస్లో వెళ్ళినప్పుడు ఇప్పుడు బోనాలు ఎత్తుకుంటాం, దండకాలు వేస్తుంటారు ఒగ్గు పూజారులు. ఆ దండకాలు వేసినప్పుడు అమ్మవారిని మేల్కొల్పు చేస్తుంటారు అనమాట. ఇంట్లో ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఉన్నప్పుడు అలాంటి టైంలో వస్తుంటాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, ఇంట్లో కొంచెం నెగిటివ్ ఉన్నా, ఎవరైనా భక్తులు ఏదైనా ఆపత్తో వచ్చినా మీరు ఈ రెమెడీ చేసుకోండి, ఇలా చేసుకుంటే, లేకపోతే ఈ మొక్కులు చేసుకోండి, మీకు ఏదైనా ఉంటే పోతుంది అని అట్లాంటి టైంలో వస్తుంటాయి. వస్తుంటారా? అంటే ఇప్పుడు మీ చుట్టుపక్కల బంధువులు కానీ మరి తెలిసినప్పుడు కష్టం ఉన్నప్పుడు తీర్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా ముందు గుర్తొస్తారేమో అనిపిస్తుంది. గుర్తు వచ్చే వాళ్ళకి చాలా మంది ఉంటారు. మీరు అన్నట్టుగా ఆపద వచ్చినప్పుడు అమ్మ అని పిలుస్తాం కదా, ఆ పిలుపుతో అమ్మవారి దగ్గరికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ టైంలో మేము వాళ్ళకి కొన్ని రెమెడీస్ చెప్పడం, ఈ పూజ చేసుకోండి, అక్కడ టెంపుల్కి వెళ్ళండి, ఈ మొక్కులు చెల్లించుకోండి, లేకపోతే అక్కడ వెళ్ళి నిద్ర చేసి రండి, ఇలాంటి రెమెడీస్ చెప్తూ ఉంటారు. చాలా కలిసి రావట్లేదు, కష్టం ఉంది అని చెప్తూ ఉంటారు. ఆ పలానా ఆలయానికి వెళ్ళి ఈ పూజ చేయించుకోండి, లేకపోతే ఇక్కడ బోనాలు చేయండి, అమ్మవారికి ఈ విధంగా పోతురాజులను ఆడించండి, ఇలాంటివి చెప్తూ ఉంటాం. అంటే బోనాల పండగ మనం మాట్లాడుకుంటే విష్ణు గారు అసలు ఎంత కలర్ఫుల్గా ఉంటుందో ఆ డ్రెస్సెస్ కానీ, అంటే మనం కూడా అలంకరణ విధానం కానీ, అలా అలంకరించుకోవాలి అనేది ఏమైనా ఉందా? మన ఇష్టం కొద్దిగా అలంకరించుకోవడం అనేది ఒక ట్రెడిషనల్ అపియరెన్స్ అయితే ఉండాలి. అలా అని మనం వెస్టర్న్గా అయితే చేయలేము. ట్రెడిషనల్గా వెళ్తే అదే కలర్ఫుల్. ట్రెడిషనలే కలర్ఫుల్ యాక్చువల్లీ చెప్పాలంటే కంపేర్ టు వెస్టర్న్. మన పూర్వీకుల నుంచి వచ్చిన బట్టలు మన అందరివి, మన తెలుగు వాళ్ళ బట్టలన్నీ తెలుగుతనాన్ని ఉక్కిపరుస్తూ మనల్ని, మన వంటిని, మన ఆరోగ్యాన్ని అన్ని విధాలా కాపాడుతూ ఆడవాళ్ళ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని తెలియబరుస్తుంది మన తెలుగు బట్టలు. అట్లాంటి తెలుగు బట్టలు వేసుకున్నప్పుడు ఆ కలర్ఫుల్నెస్ ఉంటుంది అంతే. అట్లా ఉండాలి కూడా ఉంటుంది. ఎస్. సో అయితే అక్కడ పోతురాజులు ఉంటారు, చాలా మనం ఆకర్షణీయంగా చిన్నపిల్లలు కూడా వాళ్ళని చూసి భక్తి పార్వజులు మునిగిపోతూ ఉంటారు. పోతురాజుల గురించి ఏం చెప్తారు?
ఇక్కడ పోతురాజు అని అంటే సాధారణంగా ఎవరైనా ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు వెళ్ళేప్పుడు ఎవరినైనా తోడు తీసుకెళ్ళమని అంటాం. పెళ్లి కానీ మహిళలు కానీ ఆడపిల్లలు ఎవరైనా వెళ్తుంటే అన్నని ఎంట తీసుకోవో తమ్ముడిని ఎంట తీసుకోవో అని చెప్తుంటారు. అలానే ఈ శివశక్తులకు కానివ్వండి, ఈ అమ్మవారి పండగలకు కానివ్వండి, తను ఒక గార్డియన్ లాగా, ఒక కావలి ఉండే పోతురాజు లాగా తను ఉంటాడనమాట. అమ్మవార్లకి తమ్ముడు పోతురాజు. అమ్మవారికి వచ్చే నైవేద్యం పవిత్రంగా రావడానికి పోతురాజు కావలుండి మమ్మల్ని నడిపిస్తూ తను నడుస్తాడు. అతనే పోతురాజు. సో అయితే అక్కడ పచ్చి కుండ మీద నిలబడ్డం అనేది కూడా మనం చూస్తూ ఉంటాము. అది ఎట్లా సాధ్యం అండి అసలు? అది శక్తి, అమ్మవారి శక్తి అంతే. పచ్చికుండ మీద నిలబడి కూర్చొని చెప్పేది భవిష్యవాణి రంగం. ప్రపంచమంతా ఎదురు చూస్తుంది రంగం భవిష్యవాణి కోసం. తెలంగాణలో చాలా చాలా అతిగా పేరు పొందింది ఈ రంగం. అక్కడ ఏం చెప్తా జరుగుతుంది అంతే. అక్కడ అడిగే ప్రశ్నలు సాధారణంగా ప్రకృతి గురించి, రాష్ట్ర సుభిక్షత గురించి మాత్రమే అడుగుతారు. అదే రంగం. కానీ మీలాంటి వాళ్ళందరికీ సరైన ఆదరణ లేదు అనేది చాలా వినిపిస్తుంది. అవును అవును. సో ఎలాంటి ఆదరణ కావాలి అసలు? ఏముంటే ఇంకా మనం ఇంకా మాకు అంటే ప్రభుత్వం నుంచి అంటున్నారా, ఇంటి వాళ్ళ నుంచి? ప్రభుత్వం నుంచి ఫస్ట్ నా దృష్టి వరకు వస్తే మాత్రం ఇంటి నుంచి ఆదరణ ప్రతి శివశక్తికి ఉండాలి. ఇంటి నుంచి ఇల్లు గెలిస్తేనే కదా రచ్చ గెలవచ్చు. ఇప్పుడు మనం వెళ్తున్నామంటే మమ్మీ కానీ డాడీ కానీ అన్నయ్యలు కానీ ఎవరైనా తోడు ఉంటేనే బయట వెళ్ళి మనం మాట్లాడడానికి ఉంటుంది, బయట వెళ్ళి ఏదైనా చేయడానికి ఉంటుంది. ఇంకా ప్రభుత్వం ఆదరణ విషయానికి వస్తే మేము ఎటువంటి పూలు జల్లించుకోవడానికి కానివ్వండి, ఎటువంటి రెడ్ కార్పెట్స్, గ్రీన్ కార్పెట్స్ మేము ఎటువంటివి కోరుకోవట్లేదు. మేము కేవలం కోరుకునేది అమ్మవారి దర్శనం. మా బోనం వచ్చినప్పుడు మమ్మల్ని ఆపకుండా పంపడం అంతే. మేము సంవత్సరం మొత్తం మా జీవితాన్ని అమ్మవారికి అంకితం చేసాం అన్నప్పుడు అటువంటి అమ్మవారిని చూడడానికి అఫ్కోర్స్ మేము సాధారణమైన మనుషులమే. మేమేమి దేవుడు వస్తుండే కదా అని మాకేం గొప్ప కిరీటాలు పెట్టమని మేము అడగట్లేదు. కాకపోతే మేము వచ్చినప్పుడు ఎంతో బరువులతోని, ఒక పొద్దులతోని మేము వస్తాం. అమ్మవారి ముందుకు రాగానే, అమ్మవారిని చూడంగానే మేము ఆడిన కాళ్ళ నొప్పులు కానివ్వండి, చేతు నొప్పులు కానివ్వండి, కొంతమంది అగ్గి మీద కూడా నడుస్తూ వెళ్తారు. అలా వెళ్ళిన కాలిన ఏమున్నా అమ్మవారిని చూడంగానే మాకు ఒక సంతోషం. ఆ సంతోషం కోసమే మేము సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటాం. సాధారణ టైంలో వెళ్తుంటాం, మేము ఆలయానికి వెళ్తుంటాం, మీరు అన్నట్టు సికింద్రాబాద్కి వెళ్తాం, బల్కంపేట్కి వెళ్తాం. కానీ బోనాల పండగ రోజు అమ్మవారిని మేము మా వేషధారణలో వెళ్తాం. అంటే మేము ఒక శివశక్తిగా గవ్వలు ఈరగోల చేత పట్టుకొని, మా ప్రొఫెషన్ బోనం ఎత్తుకోవడం కదా, ఆ బోనంతో వెళ్తాం. అప్పుడు ఆ అమ్మవారి దర్శనానికి మాకు ఎటువంటి ఆటంకం కలిగించకపోతే మాకు అదే ₹1,00,00,000. ఇప్పుడు స్పెషల్ క్యూ లైన్ ఉంది కదా మీకు? స్పెషల్ క్యూ లైన్స్ ఉన్నా కానీ అందులో కొంతవరకు ఆపుతున్నారు కొంతమందిని. అక్కడ కొంచెం వివక్షత ఏర్పడుతుంది. ఎందుకంటే జోగ్నీస్ని పంపించడం, సాధారణంగా ప్యాంట్ షర్ట్ల మీద అంటే కుర్తా పైజామాలు కానివ్వండి, లేకపోతే కొంతమంది మహిళలు పూనకంతో వచ్చే వాళ్ళకి కొంచెం అలో అనేది చేయట్లేదు. అదొక్క డిఫరెన్స్ అనేది పోవాలి. ఇంకొంతవరకు ఏంటంటే కొంతమంది ఎన్నో ఏళ్ళ నుంచి సీనియారిటీ అనేది ఉంటుంది. ఆ సీనియారిటీ ఉన్న వాళ్ళకి పంపిస్తున్నారు. మరి మిగతా వాళ్ళు శివశక్తులు కాదా? వాళ్ళు కూడా శివశక్తులే కదా. అందరికీ కొంచెం టైం కేటాయించి పంపించడం అనేది మంచిది. లాస్ట్ ఇయర్ కొన్ని మీటింగ్స్ జరిగాయి. ఆ మీటింగ్స్లో కొంతవరకు మార్పు చేర్పులు చేశారు. ఆ కొంత మార్పు చేర్పులకైతే సంతోషంగానే ఉన్నారు. సంతోషంగానే ఆ మాంకాలమ్మకి, సికింద్రాబాద్ మాంకాలమ్మకి బోనం అయితే అందింది. సో అయితే ఇంటి దగ్గర ఇంట్లో గెలవాలి అన్నారు. అంటే ఏమైనా ఫేస్ చేశారా? ఫేస్ చేశాను. నేనే కాదు, ప్రతి శివశక్తి ఫేస్ చేశారు. నేను ఎప్పుడైనా ఎటువంటి ఇంటర్వ్యూస్లో అయినా నేను చెప్పేది ఒకటే, ఏంటంటే వేరే శివశక్తులు పూనక మోగుతున్నారంటే బొట్టు పెట్టించుకోవడానికి ఇంట్లో వాళ్ళందరూ వెళ్తారు. కానీ అదే ఇంట్లో ఒక శిగ మోగుతున్నారు, ఒక శివశక్తి తయారవుతున్నాడంటే ఏ పేరెంట్స్ ఒప్పుకోరు. అది నేను ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్పేది అది ఒక్కటే. ఆ ఒక్క మార్పు మాత్రం రావాలి. కావాల్సుకొని చేసేది కాదు కదా ఇది. కావాల్సుకొని ఒక ప్రొఫెషన్ నుంచి ఈ ప్రొఫెషన్ ఎంచుకొని వచ్చేది కాదు ఇది. ఇది ఆ దేవుడి అనుగ్రహంగానే భావిస్తాం మేము. ఆ మార్పు అనేది రావాలి. అది ప్రతి శివశక్తి ఫేస్ చేస్తారు. కానీ ప్రతి తల్లిదండ్రులకి ఏముంటుంది, నా కొడుకు మంచి జాబ్ చేయాలి, సాఫ్ట్వేర్ చేయాలి, లాయర్ అవ్వాలి, పోలీస్ అవ్వాలి అని. ఇందులో కూడా అండగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పేరెంట్స్ని చూసుకుంటూ బోనాలని జీవనోపాధిగా పెట్టుకొని పేరెంట్స్ని చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
వాళ్ళని కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ఒక అవగాహన లేకపోవడమే దురదృష్టం. ఈ సత్తులు అనగానే వాళ్ళకి మ్యారేజ్ అలా ఉంటుందా? శివశక్తులకి మ్యారేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అది వాళ్ళ ఇష్టానుసారం, వాళ్ళ దేవుడి అనుగ్రహం ప్రకారంగా ఉంటుంది. చేసుకోవడానికి అర్హత ఉంటుంది శివశక్తులకి. ఇప్పుడు శివశక్తులు మనం ఫీమేల్ రూపంలాగా భావిస్తామా? మీరు వెళ్ళేటప్పుడు ఎలా అమ్మ అన్న పూనకం వచ్చినప్పుడు అమ్మగానే సంబోధిస్తారు కదా, అదొకటి. అమ్మ అంటే అమ్మవారు వస్తుంది కాబట్టి అమ్మ రూపంగానే సంబోధిస్తారు. సాధారణ టైంలో సాధారణ మనుషులమే, అంతే. అసలు మీ అమ్మగారు ఏమన్నారు చెప్పండి? మా అమ్మగారు స్టార్టింగ్లో చాలా వరకు నన్ను అపోజ్ చేశారు. ఇంట్లో చాలా అపోజిషన్స్ వచ్చాయి. ఇప్పుడు వాళ్ళ సపోర్టే నాకుంది. ఆషాఢ మాసం వచ్చింది, ఖచ్చితంగా మనకి ఇది పెద్ద పండగలాగే ఉంటుంది. పెద్ద పండగ అంతే. సో అయితే అక్కడ వేసి గుగ్గిలం, ఆ పొగ గురించి అక్కడ ఏరియాని అంతా క్లియర్ చేస్తుంది. అక్కడ ఏ నెగిటివ్ ఎనర్జీ అంతా అని చెప్తూ ఉంటారు. దాని గురించి మాకు తెలియని విషయాలు ఏంటి అసలు? గుగ్గిలం, మైసాక్షి పొగలు వేస్తూ ఉంటారు. ఆ పొగలలో పొగ ఏ విధంగా అయితే పోతుందో అక్కడ నెగటివ్ ఎనర్జీ కానివ్వండి, మనం పీల్చుకునే గాలిలో కూడా ఎన్నో క్రిమికీటకాలు ఉంటాయి. ఆ క్రిమికీటకాలు కూడా చనిపోతాయి పొగకి. అందుకే ఆ పొగ వేస్తారు. అంటే అమ్మవారికి ఇష్టంగా వేస్తాం, కానీ అమ్మవారికి వేసింది కూడా మనకి, మన ఆరోగ్యానికి మంచి చేకూరుస్తుంది. అదే అమ్మవారు అంటే. ఇప్పుడు అమ్మవారికి మనం తినే నైవేద్యమే పెడతాం, కానీ అమ్మవారికి చూపెట్టి మళ్ళీ మనమే తింటాం. అక్కడ అమ్మవారు కూడా మీరు చూడండి, అమ్మవారికి చూపెట్టి మనం తినడం అంటే మన కడుపు నింపాలనే చూస్తుంది తల్లి, అంతే. అక్కడ ఇచ్చిన ప్రసాదం అంతా మళ్ళీ మనకి ఇచ్చేస్తారా? అక్కడ కొంచెం అమ్మవారికి అక్కడ నైవేద్యం పెట్టి మళ్ళీ మనం కొంచెం తెచ్చుకుంటాం, అది ప్రసాదంగా భావించుకొని తింటాం. అమ్మవారికి వడి బియ్యం ఎప్పుడెప్పుడు పోస్తారు? అమ్మవారికి వడి బియ్యం అనేది ఒకప్పుడు పలానా రోజులని, పలానా వారాలని, పలానా నెలలని పోసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే జనాభా పెరుగుతుంది, కోరికలు పెరుగుతున్నాయి. మనిషి ఆశావాది. ఈ ఆశావాదికి ఆశలు ఎక్కువైనప్పుడు, ఆ కోరికలు నెరవేరినప్పుడు అందరూ ఈ జంతు బలులు, వడి బియ్యాలు పోయడం, బోనాలు చేయడం. ఒకప్పుడు ఆషాఢ మాసంలోనే జరిగేవి బోనాలు, శ్రావణ మాసంలో జరిగేవి. కొన్ని ఏరియాస్లో ఏమంటారు మాఘమాసంలో జరిగేవి, సమ్మర్ హాలిడేస్లో జరిగేవి. కానీ ఇప్పుడు ఏంటంటే ఏ ఆదివారం చూసుకున్నా ఈ గ్రామ దేవతల ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఎందుకంటే జనాభా పెరుగుతున్న కొద్దీ వాళ్ళ మొక్కులు పెరుగుతున్నాయి. ఆ మొక్కులు నెరవేర్చుకోవడానికి పబ్లిక్ కూడా తండోపతండాలుగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మొక్కులు తీర్చుకోకపోవడం అనేది కొన్నిసార్లు అమ్మవారి ఆగ్రహం. కొందరు అంటారు అమ్మవారి ఆగ్రహం అనేసి. నిజంగా తల్లి పిల్లల్ని శిక్షించదు, గుర్తు చేసి కొంచెం శిక్షించి మళ్ళీ రక్షిస్తుంది ఆమెని. మనకి ఎప్పుడైతే శిక్ష పడిందో, అయ్యో నేను అది పలానాది మర్చిపోయినా అని మళ్ళీ గుర్తు చేసుకుంటాం. అప్పుడు మళ్ళీ అమ్మ రక్షిస్తుంది. శిక్షించేది, రక్షించేది ఆ పరాశక్తి, అంతే. అంటే ఏదైనా జరగబోతుంది, మీకు తెలిసిన రేడియేషన్ వరకు ఏమైనా జరగబోతుంది అనేది ముందుగానే తెలుస్తుందా అండి? కొంతవరకు తెలుస్తుంది, అలా అని మొత్తం తెలుస్తుంది అని కూడా చెప్పడానికి లేదు, కొంతవరకు తెలుస్తుంది. ఒక సంఘటనలు ఎన్నెన్నో ఉన్నాయి. కొంతవరకు అంటే అంత దృష్టిగా అయితే నేను చెప్పలేను, ఎన్నో సంఘటనలు అయితే ఉన్నాయి. చాలా మంది చాలా రకాల ప్రాబ్లమ్స్తో వస్తారు కదా. అవును. ఇప్పుడు మనం చాలా వింటున్నాం, మూఢనమ్మకాలు కావచ్చు, అది ఏమైనా అనుకోవచ్చు, అది ఉంది లేదు దాని గురించి అసలు కుండ బద్దలు కొట్టినట్లు ఇంతవరకు చెప్పిన వాళ్ళు ఎక్కడ, ఏ సైంటిస్టులు కూడా సరిగ్గా చెప్పట్లేదు. ఈ చాతబడి అనేది మనం వింటూ ఉంటాం, అలాంటివి వస్తూ ఉంటాయి మీ దగ్గరికి? చాతబడ అనేది ఉంటుంది, ఎందుకంటే మంచి ఎంత ఉంటుందో చాతబడి కూడా, అంటే చెడు, చాతబడి అని ఒక పదం అయ్యి ఉండొచ్చు, అది చెడు. మంచి ఎంత పెరుగుతుందో చెడు కూడా అంతే పెరుగుతుంది. ఇప్పుడు చాతబడుల కంటే నరుని కన్నుకే నల్ల రాయిన పగులుతుంది. ఆ నరుడి కన్ని దృష్టికే ఇక్కడ ఎన్నో చెడు జరుగుతున్నాయి. అది చాతబడి అనాల్సిన పదం పెట్టాల్సిన అవసరం కూడా లేదు, దృష్టి అని పెట్టినా సరిపోతుంది. అట్లా అది వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా గుమ్మడికాయ తిప్పి కొట్టేసేయడం, ఏదైనా నిమ్మకాయలు తిప్పేసుకోమని చెప్పడం, లేకపోతే ఏమైనా గుండాలు ఉంటాయి, వాగులు ఉంటాయి, అక్కడ వెళ్ళి స్నానం చేసి తడిబట్టలతోని అమ్మవారికి దర్శనం చేసుకోమని చెప్పడం, ఇలాంటివి చెప్తూ ఉంటాం.
ఓకే. అంటే గుండాలు, వాగులు అలాంటి చోట స్నానం చేసినా కానీ పుణ్యతీర్థాలలో గుండాలు, ఆ! పుష్కరిణి అని అంటారు అవును. కదా! అలాంటి వాటిల్లో స్నానం చేస్తే ఎంతో పుణ్యాలుంటాయి. హ్మ్. కొన్ని కొన్ని ఆలయాలలో ఆ పుష్కరిణి ఏరియాస్‌లో గుండంలో గానివ్వండి, హ్మ్. వాగులల్లో గానివ్వండి, హ్మ్. అర్ధరాత్రి అంటే వేకువజామున హ్మ్. భగవత టైం ఇది అవును. ఉంటది హ్మ్. ప్రాతకాలం. హ్మ్. ఆ కాలంలో భగవంతుళ్ళే వచ్చి అక్కడ స్నానమాచరించి దేవుడిని పూజిస్తారు అనేది ఒక కథనాలు ఎన్నో ఆలయాలకున్నాయి. అవును. అటువంటి వాటిల్లో భగవంతుడు స్నానం చేసిన తర్వాత మనం చేయడం అనేది కొన్ని పాపాలు పోతాయని అనుకుంటాం. హ్మ్. ఇప్పుడు కుంభమేళా జరిగింది. అవును. అలాంటిది ఒక చిన్న ఎగ్జాంపుల్. హ్మ్. అక్కడ కుంభమేళాలో స్నానం చేస్తే ఏంటి? ఏవైనా పాపాలుంటే పోతాయి. లేకపోతే మన పూర్వీకులకి పుణ్యం దక్కుతుంది. హ్మ్. లేకపోతే వాళ్ళకి నరకం నుంచి విముక్తి దొరుకుతుంది అని అక్కడ కుంభమేళాలో స్నానాలు చేయడం, హ్మ్. పితృకార్యాలు ఏవైనా చేయడం ఇలాంటివన్నీ చేశారనమాట. హ్మ్. ఎందుకంటే అక్కడ సాధువులు, సన్యాసులు అవును. స్నానం ఆచరిస్తారు. మనకంటే పవిత్రంగా వాళ్ళుంటారు. హ్మ్. వాళ్ళు ఆచరించిన తర్వాత మనం ఆచరిస్తే హ్మ్. మనకు కొంతపాటి పుణ్యమైనా లభిస్తుంది. అవును. కొన్ని చేసుకున్న పాపాలైనా పోతాయి హ్మ్. అనేది మన నమ్మకం. హ్మ్. ఇప్పుడు గోల్కొండ బోనాలు ఎప్పుడండి? ఈ సంవత్సరం మాత్రం 26వ తారీఖు మొదలవుతున్నాయి. గురువారం రోజు హ్మ్. అమ్మవారికి తొలి బోనం ఆ రోజు హ్మ్. సమర్పిస్తారు. అంటే ఎప్పుడైనా తొలి బోనం అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది. గోల్కొండ జాతరనే మొదటి హ్మ్. బోనం. అక్కడున్న అమ్మవారు? జగదంబిక మహంకాళి. హుహు. అక్కడ జగదంబ అమ్మవారు ఉంటారు. హ్మ్. ఈ జగత్తుని ఏలే తల్లి జగదంబ. హ్మ్. అక్కడే మహంకాళి, కిలా మహంకాళి అని కూడా ఉంటారు. హ్మ్. ఇద్దరికీ బోనాలు ఎక్కుతాయి అక్కడ. హ్మ్. ఓకే. అంటే ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి అనగానే మనందరికీ అంటే ఒక పెద్ద చరిత్ర ఉంది అని నాకు అవును. తెలుసు. ఆ చరిత్ర గురించి ఒకసారి చెప్తారా? సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అని పేరొచ్చింది. ఆ! నిజానికి ఉజ్జయిని అనేది మధ్యప్రదేశ్‌లో ఒక ప్రాంతం. ఆ! ఒక ఏరియా. ఆ! ఆ ఉజ్జయినియే ఇక్కడ పేరుగా మారింది. అమ్మవారి పేరుగా మారింది. ఇప్పుడు కొంతమంది మీరన్నట్టు ఉజ్జయిని మహంకాళి అని మీరన్నారు. హ్మ్. కొంతమంది ఉజ్జయిని అమ్మవారు అని గూడా అంటారు. అవును. ఆ ప్రాంతానికి ఆ అమ్మవారు అంటే మధ్యప్రదేశ్‌లో అమ్మవారు ముఖ్య స్థలం అక్కడ. హ్మ్. అక్కడి నుంచి అమ్మవారిని ఇక్కడ కలరా, ప్లేగు వ్యాధులన్నీ నిర్మూలించడానికి అక్కడ అప్పట్లో వర్క్ చేసిన ఒక ఆర్మీ అతను సురేటి అప్పయ్య గారు హ్మ్. అక్కడి నుంచి అమ్మవారిని తెచ్చి ఇక్కడ హ్మ్. ప్రతిష్టాపన చేసిన తర్వాత ఈ సికింద్రాబాద్‌లో హ్మ్. మసూచి, కలరా వ్యాధులు తగ్గుముఖం పడ్డాయన్నమాట. హ్మ్. అప్పటినుంచి అమ్మవారికి ఏటా ఆషాఢ మాసంలో బోనాలు చేయడం సాంప్రదాయంగా మొదలైంది. అప్పటినుంచి. యెస్. అక్కడ వెళ్తే నిమ్మకాయలిస్తారు మనకి. అవును. ఎందుకు ఆ నిమ్మకాయలిస్తారు? ఏం శక్తి ఉంటుంది వాటిల్లో? అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన, లేకపోతే అర్చించిన నిమ్మకాయలు మనం తెచ్చుకున్నా, మన దగ్గర ఏదైనా చెడు ఉన్నా అది పోతుంది. కొంతమంది ఏంటంటే, ధన సంపద కోసం ఈ నార్మల్‌గా బిజినెస్ చేసే వాళ్ళకి హ్మ్. గల్లా పెట్టెలుంటాయి. అవును. అందులో వేసుకుంటుంటారు. ధనం రావాలని. సాధారణంగా బిజినెస్ లేని వాళ్ళు ఆరోగ్యం కోసం యూజ్ చేస్తుంటారు. హ్మ్. కొంతమంది దేవుడి దగ్గర పెడతారు. కొంతమంది ఇంటి గుమ్మానికి కడతారు. హ్మ్. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా యూజ్ చేసుకుంటారు. హ్మ్. ఏంటంటే అదొక ప్రసాదం లాగా మనం స్వీకరిస్తాం. అమ్మవారికి నిమ్మకాయల దండ కూడా సమర్పిస్తూ ఉంటారు. సమర్పిస్తారు. అమ్మవారికి నిమ్మకాయ దండలంటే ఇష్టమంట. హ్మ్. అందుకే సమర్పిస్తూ ఉంటాం. హ్మ్. ఈ బోనంతో పాటు ఇంకేమేమి తీసుకెళ్ళాలి అమ్మ దగ్గరికి? బోనంతో పాటు వడిబియ్యం తీసుకెళ్తూ ఉంటారు. హ్మ్. తొట్టెలు తీసుకెళ్తుంటారు. ఆ! శాఖ తీసుకుపోతారు. ఆ! ముఖ్యంగా ఆ! బోనాలు చెయ్యని వాళ్ళు కూడా ఆ! శాఖ ఆ! తీసుకెళ్తుంటారనమాట. ఏంటంటే పువ్వు దగ్గర పత్రి, పత్రి దగ్గర శాఖ ఓకే. అనేది ఒక ఉంది కదా మనకి సామెత. అవును. ఆ విధంగా అంత స్తోమత లేని వాళ్ళు ఆ! కొంతమంది ఆచారం లేదంటుంటారు. అవును. మాకు వంతెన లేదు, ఆచారం లేదు, అచ్చి రాదు, అయి రాదు అని అంటుంటారు. అట్లాంటి టైంలో ఏంటంటే శాఖనన్నా పోసొస్తారు. ఒక హ్మ్. తాజా వాటర్ తీసుకొని చెంబులో గానీ, సర్వలో గానీ హ్మ్. తీసుకొని వేప కొమ్మలు వేసుకొని హ్మ్. అమ్మవారికి తలపై పెట్టుకొని అక్కడ అమ్మవారి పాదాల దగ్గర శాఖ పోస్తారు. హ్మ్. మనకి ఆచారం నీళ్ళారేయడం ఉండాలి అంటారు. అనేది గూడా ఉంటుందా? ఆచారం కొంతమంది పాటిస్తుంటారు. యాక్చువల్లీ అమ్మవారికి అన్నం పెట్టడంలో ఆచారం ఆచారమే. అనేదేం ఆ! లేదు. కాకపోతే అది ఎందుకొస్తుందంటే పైసా పుట్టుబడి ఉండేది కాదు ఒక ఆ! టైంలో. ఆ! ఇప్పుడంటే అందరూ చేస్తున్నారు గానీ, ఒకప్పుడు నానమ్మ, తాతల వయసులో హ్మ్. పైసా పుట్టుబడి ఉండేది కాదు. లేకపోతే ఒకసారి బోనం చేసినప్పుడు ఏదైనా అపశకునం జరగడం, జరిగితే. హ్మ్. ఏదైనా ఆటంకాలు జరగడం, హ్మ్. ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు ఆపేస్తారు. హ్మ్. అదే ట్రెడిషన్ అట్లానే ఫాలో అవుతుంటారు. హ్మ్. కానీ అది ఎప్పుడూ అలా జరగదు కదా! హ్మ్. అంతే. అంటే విష్ణు గారు, హ్మ్, మీరు అక్కడ టెంపుల్‌కెళ్ళినప్పుడు, అవును. పౌనకాలొచ్చినప్పుడు నార్మల్‌గా మాట్లాడకుండా ఒక స్లాంగ్‌లో మాట్లాడతారు. అది కూడా ఏడుపొస్తుంది ఎందుకు? తల్లికి బాధ చెప్పుకునేప్పుడు ఎవరైనా ఏడుస్తారు కదా! ఆ! అంతే.
ఇప్పుడు సాధారణంగా మనం రంగం భవిష్యవాణిలో కూడా అమ్మవారిని, అమ్మ మేము ఎలా ఉండబోతున్నాం, మాకు వర్షాలు పడతాయా, మాకు పాడి పంట మంచిగా ఉంటుందా అని అడుగుతాం. లేకపోతే నీకు ఏమైనా పూజలు తక్కువ అయ్యాయా, ఏమైనా పూజలు చేయమంటావా, ఇట్లాంటివి అడుగుతారు. అంటే మనం అమ్మవారి ముందు చాలా చిన్న, అంటే మన మంచి, అంటే అమ్మ మాకు ప్రాణభిక్ష పెట్టు, లేకపోతే మాకు అన్నం పెట్టు, మాకు సకాలంలో వర్షాలు కురిపించు అని మనం వేడుకుంటున్నాం. అంటే ప్లీజింగ్గా అడుగుతాం కదా, ఆ ప్లీజింగ్ అనేది మనసులో నుంచి ఆటోమేటిక్గా వస్తుంది. అది అందుకే ఆ ప్లీజింగ్, ఆ ప్రేమ అనేది కళ్ళల్లో ఆనంద బాష్పాలుగా కానివ్వండి, బాధగా కానివ్వండి, ఆ విధంగా కన్నీటి రూపంగా వస్తుంది. మీ తోడుగా ఎవరు వస్తారు బోనం అప్పుడు? అంటే మమ్మీ, డాడీ నాతో ఉండేవాళ్ళు. అంత శక్తిని ఎలా ఆపాలి కదా? ఆపడానికి ఇంకా మన, అంటే చుట్టూ వాతావరణం చూసుకొని కూడా అమ్మవారు కూడా మెదలాలి కదా. అంటే ఇప్పుడు ఒకరికి ఇబ్బంది కలిగించేది అమ్మవారు అవుతుందా? ఎవరికి ఇబ్బంది కాకుండానే వెళ్తాం. ఆ పెద్ద పెద్ద డప్పు చప్పుళ్ళకి అమ్మవారు ఎంత సంతోషిస్తారో, పరవశిస్తారో కదా. అంటే అమ్మవారి కంటే ముందుగా ఇంటికి ముందు అయ్యే, అంటే ఈ బోనాల పండగ రోజు ముందు జరిగే కార్యక్రమం, ఉదయాన్నే జరిగే కార్యక్రమం ఇంటికి తోరణం. ఆ వేప తోరణం కడుతుంటేనే మా లోపల ఒక హ్యాపీ వైబ్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది మాకు. ఆ అంటే వేపాకు, మా ఇంటికి వేపాకు, అరే అదొక చూడంగానే అదొక సంతోషం అక్కడ మొదలవుతుంది. ఇంకా అందులో అమ్మవారి బోనం తీసుకెళ్ళే ఇప్పుడు ఇంకా వెళ్ళి అక్కడ అమ్మవారి దర్శనం తర్వాత ఇంకా మా సంతోషానికి హద్దులు ఉండవు. 12 ఏళ్ళ నుంచి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. ఎంతో శక్తి ఉండి ఉంటుంది. అంటే అందరికీ అమ్మవారు రారు. అవును, ప్రత్యేకంగా ఆవిడ సెలెక్ట్ చేసుకుంటేనే అలా వస్తారు. అలా అని కూడా నేను చెప్పలేను. తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం అయి కూడా అయ్యి ఉండొచ్చు, అదే పూర్వజన్మ సుకృతం అయ్యి ఉండొచ్చు. ఇంకా అది అమ్మ ఎలా వస్తుందో ఆమె అనుగ్రహం అంతే. తాతల తరాల నుంచి అలా కూడా జరుగుతుంది. ఉందా మీ ఇంట్లో? మా ఇంట్లో అయితే నానమ్మ వాళ్ళ ఇంట్లో లేదు, అమ్మమ్మకు ఉండేది. అమ్మమ్మకి నరసింహస్వామి వచ్చేవారు. తను 2 years బ్యాక్ షీ పాస్డ్ అవే, బట్ తనకు వచ్చేది. నేను నా లైఫ్లో చూసిన ఫస్ట్ పూనకం మా అమ్మమ్మ. నేను నా లైఫ్లో చూసిన ఫస్ట్ బోనం మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే. ఆ తయారు చేసే విధానం, అమ్మవారికి ఎక్కించే విధానం మొత్తం ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళ ఇల్లే. అంటే ఇప్పుడు ఎవరైనా తొలిసారిగా బోనం సమర్పించుకోవాలనుకుంటున్నారు, ఇప్పటి వరకు చేయలేదు అంటే ఏమైనా వాళ్ళకి జాగ్రత్తలు కానీ ఇలా చేసుకోవాలనే పద్ధతి అని కానీ ఏమైనా చెప్తారా? కొంచెం మా లాంటి వాళ్ళని పిలుచుకొని కానివ్వండి, లేకపోతే బోనాలు ఎవ్రీ ఇయర్ చేసే వాళ్ళని పిలుచుకొని, పెద్ద మనుషులు అని అంటారు కదా, తాతలు నాన్నమ్మలు, అలాంటి వాళ్ళని దగ్గర ఉంచుకొని ఎలా చేయాలి అనేది వాళ్ళ ఆధ్వర్యంలో చేయడం మంచిది. అట్లా మొదలు పెట్టుకుంటే ఏం జరగదు. కొంతమంది ఏంటంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, శివశక్తులను పిలిపించి బోనాలు ఎత్తిస్తాము, జోగినీలను పిలిపించి బోనాలు ఎత్తిస్తాము అని వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళకి ఎత్తించి తర్వాత నుంచి వాళ్ళు ఎత్తుకుంటూ ఉంటారు. మరి అసలు ఇది చాలా ప్రీషియస్ టైం, బిజీగా ఉంటారు, అందరికీ అందుబాటులో ఉండరు కదా. అవును, అనుకోకుండా ఇంకా వస్తుంది కదా టైం, ఇంకా టైం రాగానే ఇంకా బిజీ షెడ్యూల్. ఇప్పుడు సండే నుంచి స్టార్ట్ అవుతుందా? వెనస్డే అమావాస్య ఉంది కదా, థర్స్డే నుంచి స్టార్ట్ అవుతుంది. వెనస్డే పూజ తర్వాత అందరూ మొదలు పెట్టుకుంటారు. 15 days ఉంటుంది, 1 month ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 2 months కూడా ఉంటుంది. శ్రావణ మాసంలో కూడా జరుగుతాయి బోనాలు. అవును. అయితే ఇప్పుడు నిప్పుల మీద నడక అనేది అవును అనేది అది అసలు ఎంత అంటే చెప్పలేను, ఎంత శక్తి ఉంటే నడవగలరు. అవును, ఆ టైంలో ఏంటంటే మేము ఒక ఏమంటారు, ఒక లోన్లోకి వెళ్ళిపోతాం. అంటే ఒక దైవతారాధన అనేది వెళ్ళి మమ్మల్ని మేమే మర్చిపోతాం. మర్చిపోయినప్పుడు నిప్పుల మీద నడుస్తున్నామా, దేని మీద నడుస్తున్నామా అనేది ఒక అవగాహన ఉండదు. మా పక్కన ఉన్న వాళ్ళు కొంచెం చూసుకుంటూ ఉంటారు, కానీ నిప్పుల మీద నడవడం అనేది పవిత్రంగా వెళ్ళి నిప్పుల మీద నడిచి ఆ పవిత్రతని అమ్మవారి దగ్గర అర్పించడం నిప్పుల మీద నడక అంతే. ఇప్పుడు మేడ్చల్లో ఉంటారు కదా, అవును, చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు కానీ ఎవరైనా తీసుకెళ్తూ ఉంటారు, బోనాలు ఎత్తిస్తూ ఉంటారు, చేస్తుంటారు. ఓకే, ఇంకేదైనా వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏవైనా రెమెడీస్ కోసం కాంటాక్ట్ అవుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, చేస్తుంటారు. ఓకే, అసలు ఇంట్లో ఒక్కొక్కసారి డిఫరెంట్ థింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, అన్ని నెగిటివ్ సంబంధించినవి. అద్దాలు పగలడము, కొబ్బరికాయ కొళ్ళిపోవడము, పటాలు కింద పడిపోవడం, ఇలాంటివి. అవి ఎందుకు జరుగుతాయి అసలు?
ఇంట్లో ఏదైనా రాకూడని శక్తి కానీ లేకపోతే ఎక్కడైనా వెళ్ళకూడని ప్లేసెస్కి వెళ్ళి వచ్చినప్పుడు కొంతమంది అది క్యారీ అవుతాయి, అంటే వాళ్ళతోనే వస్తాయి చెడు అనేది. అది వచ్చినప్పుడు ఇంట్లో కొన్ని అపశకనాలు జరగడం, లేకపోతే మంచిగా ఉన్న వాళ్ళు హెల్త్ ఇష్యూస్ రావడం, ఇలాంటివి కొన్ని కొన్ని జరుగుతుంటాయి. అప్పుడు కొంచెం అన్నిటికన్నా ఫస్ట్ వాళ్ళ ఇంట్లో చేసుకోవాలి ఏంటంటే ఇల్లంతా శుద్ధి చేసుకొని ముందు ధూపం వేసుకోవాలి. ధూపం వేసుకుంటే గాలిలో వచ్చేవన్నీ పోతాయి. ఫస్ట్ ఆ ఒక్క రెమెడీ అందరు ఫస్ట్ పాటించాలి. ఓకే, అట్లా ఇబ్బంది పడుతున్న వాళ్ళ ఇళ్ళకి మీరు వెళ్ళడం జరిగిందా ఎప్పుడైనా? ఫస్ట్ వాళ్ళకి రెమెడీస్ చెప్తూ ఉంటాం కదా, వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంకా తర్వాత ఏదైనా పూజలు పెట్టుకుంటారు అట్లాంటి టైంలో, ఆ పూజలకి మేము వెళ్తూ ఉంటాం. ఓకే, అమ్మవారు అంటే మీరు ఇంట్లో ఏ అమ్మవారిని కొలుస్తారు? మహంకాళిని కొలుస్తాం. ఓకే, సో అయితే ఇప్పుడు ఈ 12 ఏళ్ళ ఈ జర్నీలో ఈ బోనాలు ఎత్తుకోవటము, ఇది మీరు ఇంత పవిత్ర కార్యము, ఏదైనా ఒక స్పెషల్ సందర్భము స్పెషల్గా జరిగింది ఇది నాకు అనేది ఏమైనా ఉందా? స్పెషల్ సందర్భం ఈ 12 ఏళ్లలో కంటే నా చిన్నప్పటిగా జరిగింది నేను ఎప్పుడు మర్చిపోలేను. ఏంటంటే నా స్కూలింగ్లో అమ్మవారి ఆలయం పక్కనే ఉండేది. నేను బాగా టెంపుల్కి వెళ్తుండే. ఇంటర్వెల్స్ రాగానే, బ్రేక్స్ ఇవ్వగానే, లీజర్ ఉంటే నేను టెంపుల్లోనే ఉంటుండే. అలాంటి టైంలో నాకు జరిగిన సంఘటనలు చాలా, అంటే అది ఏదో కోయిన్సిడెన్స్గా జరిగాయి, కాకపోతే నేను అదొక అమ్మవారి అనుగ్రహంగానే భావించాను. అంటే అమ్మవారి ప్రసాదం నాకే దొరకడం, లేకపోతే నేను వెళ్ళి అమ్మవారితో మాట్లాడడం. అంటే చిన్న పిల్లలం కదా మేము, ఏదో ఇట్లా మీతో మాట్లాడుతున్నట్టే అమ్మవారు మాట్లాడకపోయినా కానీ మేమే ఊహించుకోవడం. అంటే పిల్లలకి ఎక్కువ కల్పన అనేది ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఆలోచించుకోవడం, ఇమాజినేషన్లో బతుకుతారని అంటారు కదా. నేను చాలా ఇమాజినేటివ్గా ఉంటుండే అనమాట. అమ్మవారు నాతో మాట్లాడుతుంది, నేను అమ్మవారితో మాట్లాడుతున్నాను, ఈరోజు ఇది జరిగింది, ఈరోజు ఇది తిన్నాను అని అమ్మవారికి చెప్పడం, అమ్మవారు కూడా అవునా అని అన్నట్టుగా నేను భావించడం. ఇలాంటివి కొన్ని. ఒక్కసారి ఏంటంటే ఆ గుడిలో దొంగలు పడ్డప్పుడు అది అందరూ పోలీసు వాళ్ళందరూ గ్యాదర్ అయ్యారు, అందరు ఎక్కడి వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారు. మేము స్కూల్లోకి వెళ్ళిపోయాం, బ్రేక్ వచ్చింది, మళ్ళీ వచ్చాను. అక్కడ ఉన్న టెంపుల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారు. అప్పుడు నేను ఏడవడం, అదేంటి అమ్మ నీకు ఇంత లోకాలు కాచే తల్లివి, నీకే రక్షణ లేదా అనేసి నేను బాధపడడం. అదొక్కటి నా లైఫ్లో మర్చిపోలేని సంఘటన. 7 ఏళ్ల వయసులో దొంగలు అని అంటే కూడా ఎక్కువ అవగాహన ఉండదు, అమ్మవారి నగలు బంగారం అంటే కూడా ఎక్కువ అవగాహన ఉండదు. అలాంటి వయసులో నాకు కన్నీళ్ళు రావడం అనేది అదొక నా లైఫ్లో జరిగిన ఒక మిరాకిల్ లాగానే అనుకుంటా. ఆ తర్వాత నాకు అంతకు పెద్ద మిరాకిల్స్ చాలా జరిగినా దాంతో సమానం నాకు ఏది అనిపించలేదు. అమ్మవారు మాట్లాడతారా అనేది అది నా ఇమాజినేషన్. నేను అమ్మవారు చిన్నప్పుడు నా ఇమాజినేటివ్గా ఉంటుండే. మాతో ఇప్పుడు మాట్లాడడం అనేది ఉండదు. ఏదో అమ్మవారు ఇట్లా వచ్చి ఏదో చూపిస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ అమ్మవారు మాట్లాడడం అనేది చాలా తక్కువ. అది కొన్ని ప్లేసెస్లో కొంతమందికి జరుగుతూ ఉంటుంది. దానికి చాలా సీనియారిటీ అవసరం, దానికి చాలా ఇంకా నాలెడ్జ్ అవసరం. నాలెడ్జ్ అని కూడా చెప్పొచ్చు. అవును, అందుకే అంటున్నాను కదా, చిన్నగా ఉన్నప్పుడు ఏదో అమ్మవారు నిజంగా మాట్లాడలేదో నాతోని అన్న డైలమా ఇప్పుడు నాకు ఉంటుంది. అందుకే అది మిరాకిల్ అని అంటాను. అది నా ఇమాజినేషన్ అని నేను అనుకుంటాను, కానీ నా మనస్సాక్షి నిజంగానే నాతో అమ్మవారు మాట్లాడిందని అక్కడ మనస్సాక్షి అనిపిస్తుంది. బ్రెయిన్ ఏమో లేదు, ఇది ఒక సైన్స్ లైఫ్, ఇప్పుడు మనం బతికేది నాగరికతల, అది ఒక నా ఇమాజినేషన్ ఏమో అని మళ్ళీ అనిపిస్తుంది. రెండు నేనే చెప్పుకుంటాను. ఎంత నాగరికత ఉన్నా ఖచ్చితంగా మనల్ని ఒకరు ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఒక కంటికి కనిపించని శక్తి మనల్ని నడిపిస్తుంది, కాపాడుతుంది. అదే ఆ అమ్మ అనుకోవాలి. చక్కగా చెప్పారండి. మిమ్మల్ని చూడగానే మాకు ఏదో ఒక నిర్మలమైన ఒక మనిషిని చూసిన ఫీలింగ్ అనమాట. అంటే ఇప్పటి వరకు చూస్తూ ఉంటాం, అదంతా కమర్షియల్ వరల్డ్ లాగా ఉంటుంది. సో అమ్మవారిని చూస్తున్నట్లే అనిపించింది నాకు. మీరు ఇలాంటి బోనాలు ఎన్నో జరుపుకోవాలి, ఎందరికో సహాయం చేయాలి. అంతేకాదు ఈసారి మీరు బోనాలు చేస్తున్నప్పుడు మేము ఖచ్చితంగా లైవ్ కవరేజ్ అనేది ఇస్తాము, ఎప్పుడు మీతో ఉంటాము. ఇంకా ఏమైనా మీరు ఈ సందర్భంగా ప్రేక్షకులకు చెప్పాలనుకున్నా, ఏదైనా మార్పులు రావాలనుకున్నా, ఏదైనా మార్పులు అంటే నేను ప్రభుత్వం నుంచి రావాలన్న మార్పు ఒక్కటే ఎప్పటికీ అవసరం. ఇంట్లో కూడా మార్పు, అంటే తల్లిదండ్రులకు ఒక మార్పు రావాలి, బంధువులలో కూడా ఏంటిదంతా మీ కొడుకు మంచిగా చదువుకుండు కదా మళ్ళీ గిజ్జేపిస్తున్నావు ఏంది అని అంటారు.
తెలంగాణ భాషలో. సెలెక్ట్ చేసుకుంటారు కదా ఆవిడ. అది వాళ్ళకి అర్థం అవ్వదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏంటంటే మనం ఎంత బాధపడ్డా వాళ్ళు మనతో నిలబడతారు. అవును. నాకు ఇదే ఇష్టం, నాకు ఈ కోర్సే ఇష్టం అంటే, సరే నీకు ఇష్టం కదా కానీలే అని ఎంత డబ్బులు లేకపోయినా అప్పో సొప్పో చేసి కడతారు. ఇక్కడ ఈ ప్రొఫెషన్ ఈ శివశక్తులుగా జరిగినప్పుడు కూడా పేరెంట్స్ సరే కానీలే, నా కొడుకు ఇష్టం కంటే నాకు ఏముంది, నా కూతురు ఇష్టం కంటే నాకు ఏముంది, వాళ్ళ గురించే కదా నేను బ్రతికేది అని అనుకునే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. కానీ చుట్టూ ఉన్న బంధువులు అలా ఉండరు. అవును. ఆ బంధువుల నుంచి ఫోర్స్ అనేది వస్తుంటది, ఏంటిది ఏంటిది అని. అలాంటి ఫోర్స్లో అంటే వాళ్ళంతా సామాన్యమైన ప్రజలే కదా, అంతే. ఆ ప్రజల్లో మార్పు రావాలి. ప్రభుత్వంలో మాకంటూ ఒక స్పెషల్ దర్శనం, మేమేమి ఏ పొజిషన్స్ కోరుకోవట్లేదు. మాకేదో ఎమ్మెల్యేలుగా ఇవ్వండి, ఎంపీలుగా ఇవ్వండి, మాకు జాబ్లు ఇవ్వండి, పెన్షన్లు ఇవ్వండి, ఇలా అన్నీ అది గవర్నమెంట్ ఆలోచిస్తుందేమో. కాకపోతే మాకేంటంటే మేము ఓట్సేస్తున్నాం, మేము సమాజంలో ఉన్నాం, మాతో తెలంగాణ కల్చర్ రిప్రజెంట్ అవుతుంది. అవును. అయినప్పుడు మాకు ఒక స్పెషల్ దర్శనం, స్పెషల్గా అంటే మాకేదో అందరినీ జరిపేసి మమ్మల్ని పంపించాలి అని కూడా కాదు. అవును. అది ప్రత్యేకమైన మేము అడిగేది రోజు ఏంటంటే, వాళ్ళకి. మేము ఎంతో సంవత్సరం అంతా ఎదురు చూస్తాం అవును. కాబట్టి జస్ట్ మాకు ఎటువంటి ఆపకుండా ఆటంకాలు లేకుండా పంపించేస్తే చాలు. ఏం విన్నారంట మీ అమ్మగారు మిమ్మల్ని గురించి అన్నది ఏం బాధ పెట్టిందంట అసలు? బాధ పెట్టింది అని అంటే ఎన్నో జరిగాయి. కాకపోతే ఇంకా మమ్మీ వాళ్ళు అన్నీ ఓర్చుకొని నాకు సంతోషం అవ్వడానికి వాళ్ళు ధైర్యాన్ని ఇస్తూ నడిపిస్తున్నారు ఇంకా.